అందరూ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు జిల్లాలో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సారథ్యంలో చేస్తున్న అనేక కార్యక్రమాలని సమీక్షించుకున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ డాక్టర్ సత్యనారాయణ గారు కూడా ఈరోజు హాజరయ్యారు. కలెక్టర్ గారి సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు ఏలూరు చంటి గారు, గౌరవ శాసనసభ్యులు ఉంగుటూరు ధర్మరాజు గారు, గౌరవ శాసనసభ్యులు దెందులూరు చింతనేని ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చింతలపూడి రోషన్ గారు పాల్గొన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు కూడా రమణ గారు ఇంతకుముందు ఆయన కూడా పాల్గొని ఆరోగ్యం సరిగ్గా లేక ఆయన వెళ్ళారు. సో ముఖ్యంగా మన జిల్లాలో చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఇప్పటివరకు ఎక్కువగా తృప్తినిచ్చింది మాకు ఈ 22A భూముల పైన ఉన్న సమస్యలు రిజాల్వ్ చేయడానికి. సో ఇప్పటివరకు 2 సార్లు మేము మెగా గ్రీవెన్స్ డే లాగా మేము ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అదే రోజున వీలైతే వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, వివిధ రెవెన్యూ అధికారులు అహర్నిశలు కృషి చేసి చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అంకిత భావంతో చేసినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిఆర్సీలో ఉన్న మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని 1575 లబ్ధిదారులకి ఈరోజు వరకు 1764 ఎకరాల భూమి 22A నుంచి విముక్తి చేయగలిగాం. అందులో ఎక్కువగా నిన్నే వచ్చింది మనకి జియో, కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మనకి కైకలూరు నుంచి 500 ఎకరాలు మన కామినేని గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నుంచి వెసులుబాటు తీసుకొచ్చి CCL గారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 500 ఎకరాలు నిన్న దాన్ని మినహాయించారు 22A నుంచి. సో ఇప్పటివరకు మన ఏలూరు జిల్లాలో 1764 ఎకరాలు మనం 22A నుంచి మినహాయించాం. ఇంకొక 211 ఎకరాలు మేము గుర్తించాం ఎండోమెంట్స్లో ఉన్న సమస్య. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యని 22A ద్వారా కూడా పరిష్కారం కోసం నెక్స్ట్ ఏదైతే మేము గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తామో 22A పైన జిల్లా ఎండోమెంట్స్ అధికారి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారి సహకారంతో ఈ 211 ఎకరాలకి కూడా మేము ఈ 22A నుంచి విముక్తి కలిగే విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వ్యవసాయ రంగం పైన ఖరీఫ్కి ఏ విధంగా సిద్ధమవుతున్నామో దానిపైన సమీక్షించుకున్నాం. మన ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతాంగానికి ఎన్నడూ లేని విధంగా ఒక బాసటగా నిలిచి ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరు చూసారు ఎంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన సమయం నుంచి ఇమీడియట్గా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం కూడా కొన్ని నాన్ ప్రిఫర్డ్ వెరైటీస్ కొన్ని ప్రాంతాల్లో ఏవైతే మన ప్రాంతాల్లో వాడరో లేదా మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అమ్మలేని పరిస్థితిలో ఉన్న కొన్ని విత్తనాలు ప్రత్యేకంగా రైతులు పాత పద్ధతిలోనే సాంప్రదాయబద్ధంగానే వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి FCI నుంచి వాటి కొనుగోలుకి అనుమతి రావడంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండోది అక్కడ ఆ పర్టికులర్ వెరైటీ PR 126 తర్వాత MTU 1010 వెరైటీలో నూకలు ఎక్కువ శాతం వస్తూ ఉన్నాయి. సహజంగా 25% వరకు ఫేర్ యావరేజ్ క్వాలిటీగా పరిగణిస్తారు. వీటిలో మాత్రం దాదాపు 42 నుంచి 50% వరకు నూకలు రావడంతో మనకి FCIలో అంత ఈజీగా అనుమతులు దొరికే పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారి మన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో కేంద్రంతో చర్చించి 2 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా మనం తీసుకురాగలిగాం. తద్వారా ఈ బాయిల్డ్ వెరైటీ కూడా మనం కొనుగోలు చేయగలిగాం ఈసారి రబీలోను అనే విషయం మీ అందరికీ కూడా ప్రస్తావిస్తున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దయచేసి ప్రిఫర్డ్ వెరైటీస్ ఏవైతే మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా వ్యవసాయ శాఖ వచ్చి మీకు అవగాహన కల్పిస్తారో ఆ వెరైటీస్ని మీరు పండించే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ శాసనసభ్యుల సహకారం కూడా దాంట్లో ఎంతో అవసరం అని విషయం మేము ప్రస్తావించాం. వాటితో పాటు ఉద్యాన పంటల గురించి మీకు అందరికీ తెలుసు. ఏలూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనం పోల్చుకుంటే అభివృద్ధి చెందడానికి మన జిల్లాకి సంబంధించిన గ్రోత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలనుకుంటే హార్టికల్చర్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేద్దామని అనుకున్నాం. 15% ప్రతి సంవత్సరం పెంచే విధంగా గ్రోత్ రేటు ఆ విధంగా మెయింటైన్ చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము రైతాంగాన్ని ఇంకా వాళ్ళకి ఈ అవగాహన పెంచి ప్రస్తుతం పండిస్తున్న
ఎప్పుడో పాత రోజుల నుంచి వస్తున్న పద్ధతులు సాంప్రదాయబద్ధంగా చేస్తున్న కార్యక్రమాలు మార్చుకుని హార్టికల్చర్లోకి వస్తే అక్కడ మనకి పామ్ ఆయిల్ కల్టివేషన్, పామ్ ఆయిల్తో పాటు అరేకా నట్టు, అదేవిధంగా మనకి పెప్పర్ కూడా, వీటితో పాటు కోకో ప్రాసెసింగ్ కూడా మనం అనేక సదుపాయాలు కల్పిస్తున్నాం. కాబట్టి జిల్లాలో కోకో కూడా వాళ్ళు పెంచుకునేటట్టు తప్పకుండా మన జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే కోకోకి సంబంధించినవి ఉన్నాయో రాబోయే రోజుల్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా కలెక్టర్ గారు చొరవ చూపించారు. దాదాపు 157 యూనిట్స్ ఆల్రెడీ వచ్చినాయి మన జిల్లాలో. ఇంకా వాటిని పెంచే విధంగా మరొక 150 యూనిట్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించి మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం మన సూర్యఘర్ కార్యక్రమం. ఇది మీ అందరికీ తెలుసు. విద్యుత్ మనకి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా కొరత లేకుండా ప్రతి గృహానికి ఒక యూనిట్గా తయారు చేసుకునే విధంగా మనం ఈ వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంతో మనం తీసుకెళ్తున్నాం. మన జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానంలో నిలబడింది. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఈ నెలకి కనీసం 300 యూనిట్లు మనం గ్రౌండ్ చేసే విధంగా ఒక టార్గెట్ పెట్టుకుని జూన్ మాసానికి పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో అది 1000 వరకు పెంచుకునే విధంగా ప్రణాళికబద్ధంగా దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కలెక్టర్ గారు చెప్పారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అద్భుతంగా మేము రాగానే ముందుగా మేము అందరం కలిసి మొక్కలు నాటాం. భవిష్యత్తులో కూడా మనం తక్కువగా ఫర్టిలైజర్, యూరియా పైన ఆధారపడి ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచే విధంగా మన జిల్లాలో మనం పండిస్తున్న దాదాపు 31 సరుకులు కలెక్టర్ గారు ఈ రోజున ప్రజెంటేషన్ చేశారు. ఈ 36 సరుకులకి మార్కెటింగ్ వెసులుబాటు కల్పించాలి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఏలూరు జిల్లాలో ముందుగా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆర్టీసీ బస్ స్టాండ్లో అన్నింటిలో కూడా బస్ స్టేషన్స్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఎవరైతే కష్టపడి పండిస్తున్నారో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మన జిల్లా అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విధంగా మనం ముందు తీసుకెళ్తున్నాం. 2 సంవత్సరాల నుంచి ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడల్లా మన గ్రౌండ్ వాటర్ టేబుల్ మనకి ఏలూరులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనే విషయం 21 మీటర్లు అవగాహనతోటి మనకు వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చాలా బాగా జరిగిందని ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కలెక్టర్ గారు ఇక్కడి నుంచి ఒక టీం కూడా పంపించారు. సో కనీసం 16 మీటర్లకి మనం తీసుకొచ్చే విధంగా ఒక టార్గెట్ పెట్టుకుని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచడానికి కోసం మనకున్న చెరువులు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, కాలువలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా రెయిన్ఫాల్ ఏరియా ఉన్న ప్రాంతంలో ఒక ఎత్తు అయితే ఎక్కడైతే తక్కువ రెయిన్ఫాల్ ఉందో ఆ ఏరియాస్లో కూడా మేము గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు, డ్వామా డిపార్ట్మెంటు, అదేవిధంగా మనకున్న సాంకేతిక నాలెడ్జ్ని ఉపయోగించుకుందామని ఈరోజు కలెక్టర్ గారి సారథ్యంలో నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా అది విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకుని మన జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో టేకప్ చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా 9వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. ఏలూరు జిల్లాలో కూడా జిల్లాలో ఉన్న అద్భుతమైన రిసోర్సెస్, వనరులు, అదేవిధంగా ఇక్కడ కష్టపడి పండించే మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా షోకేస్ చేసుకుంటూ రైతాంగానికి, అదేవిధంగా మన పొదుపు సంఘాలు ఉన్న మహిళలకి గౌరవ శాసనసభ్యుల ద్వారా కొన్ని వినూతనమైన కార్యక్రమాలు ఏవైతే మనం చేపట్టామో జిల్లాలో వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకి అంకితమయ్యేటట్టు ఒక కార్యక్రమం తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ముందడుగు వేస్తున్నాం. పౌర సరఫరాల శాఖ నుంచి పైప్ టు గ్యాస్, ఎందుకంటే ఈరోజు ఎల్పిజి గ్యాస్ ప్రపంచవ్యాప్తంగా వెస్ట్ ఏషియాలో ఉన్న ఈ యుద్ధం వలన, గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధం వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ పైప్ టు గ్యాస్ కూడా మనకి ఏలూరులో వెసులుబాటు ఉంది. నేను రిక్వెస్ట్ చేసేది ఈ వేదిక ద్వారా డిఆర్సీ నుంచి మా అందరి తరఫున ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో, ఏలూరు కార్పొరేషన్లో మనకి 2 ఏజెన్సీస్ ఇక్కడ ఐడెంటిఫై చేశారు, మెగా ఇంజనీరింగ్, అదేవిధంగా గోదావరి గ్యాస్ పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేసాం. కలెక్టర్ గారు ఇప్పుడే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 2000 కనెక్షన్లు న్యూస్బీడ్లో తీసుకొస్తామని. అదేవిధంగా ఏలూరు కార్పొరేషన్లో కూడా కనీసం ఒక 1000 మందికి మనం టార్గెట్ పెట్టుకుని ఈ వచ్చే నెలలోనే ఈ ఎల్పిజి గ్యాస్ నుంచి పిఎన్జి గ్యాస్ అంటే పైప్ న్యాచురల్ గ్యాస్కి ఒక వెసులుబాటు తీసుకొస్తే ఏదైతే దీపం పథకం కింద మేము రాయితీ ఇచ్చేవాళ్ళమో, సబ్సిడీ ఇచ్చేవాళ్ళమో, సేమ్ అవే రాయితీలు ఇక్కడ కూడా కొనసాగించేటట్టు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కోరుతున్నాం, ఆ వెసులుబాటును ఉపయోగించుకోండి. గ్యాస్ కొరత ప్రస్తుతం ఎక్కడ లేదు, కానీ రాబోయే రోజుల్లో
అటువంటి పరిస్థితి రాకుండా మనకు అద్భుతమైన వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. ఇందాక నేను 22A గురించి చెప్పిన వివరాల్లో మొత్తం లబ్ధిదారులు 1749 లబ్ధిదారులకి 917 ఎకరాలు మనం వాళ్ళకి 22A కింద విముక్తి చేశాం. ఇంకొక 489 ఎకరాలు మనం గుర్తించాం. ఏది రెవెన్యూ మన ఎండోమెంట్స్ 212 కాకుండా ఇంకో 489 గుర్తించాం. గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న ఈ చిన్న చిన్న పొరపాట్లు వాటిని అన్నింటినీ కూడా ఈ సంవత్సరమే రాబోయే రోజుల్లో ఇటువంటి క్యాంప్స్ ఇంకా ఏర్పాటు చేసుకుని తప్పకుండా పాపం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని బాధితులుగానే మనం చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా పాపం ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి అలసిపోయి ఎటువంటి వెసులుబాటు జరగదు ఇంకా మనకి ప్రభుత్వం నుంచి అనే భావనతోటి పాపం చాలామంది గత ప్రభుత్వం చేసిన అవకతవకల్లో ప్రధానమైన 22A రాజకీయ కక్షతోటి కొంతమందికి కావాలని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది పైన వాళ్ళు పెట్టిన ఈ డాట్ భూములన్నింటి కూడా చాలా లోతుగా మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దీనిపైన సమయం వెచ్చించి ఒక చక్కటి కార్యాచరణ రూపొందించారు. తప్పకుండా నేను మాటిస్తున్నాను, జిల్లా యంత్రాంగం తరఫున ఈ 489 ఎకరాలు మరియు 212 ఎండోమెంట్కి సంబంధించిన ఈ ఎకరాలు ఈ మొత్తం కూడా లబ్ధిదారులకి అందించే విధంగా మేము శాయశక్తుల కృషి చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఇప్పటి వరకు 917 ఎకరాలు 22A కింద మన ఏలూరు జిల్లాలో మనం బెనిఫిషరీస్కి లబ్ధి కలిగించాం. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. జిల్లాలో రేషన్ అక్రమ రవాణా గురించి ఆల్రెడీ కూటమి నాయకులు ఇటీవల జేసీ గారికి ఫిర్యాదు చేశారు సార్. వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వివరాలు ఉన్నాయి, మా దగ్గర సమగ్రంగా దాని మీద విజిలెన్స్ విచారణ చేసే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. గస్సు అనే వ్యక్తి దగ్గర నుంచి ₹1,00,000 ఓకే, అధికారికంగా వచ్చినాయి. కాదు ఎంక్వైరీ చేయడం అనేది 100% జరుగుతోంది. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీ అందరి ముందు ఈ వివరాలు చెప్తాం, యాక్షన్ కూడా తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.